నమస్తే, నా పేరు మన్నె నరసింహులు. అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక ఇండస్ట్రీలో ఒక కంపెనీ మన నడుపుతున్నామంటే, చిన్న కంపెనీ నడిపితే ఒక 10 మంది బతుకు, పెద్ద కంపెనీ నడిపితే 100 మంది బతుకు. ఒక కంపెనీలో 100 మంది పనిచేస్తే ఆ 100 మందికి ఎంతమంది దాని సపోర్ట్లో బతుకుతున్నారు. ఒక సపోజ్ ఒక 100 మందిలా ఎక్కడికించి వస్తారు, కంపెనీలో పనిచేస్తారు. పనిచేసినప్పుడు వాడేం చేస్తాడు, ఒక రూమ్ కిరాయి తీసుకుంటాడు. రూమ్ కిరాయి తీసుకుంటే అక్కడ రూమ్ రెంట్ ఇస్తాడు. రెంట్ ఇస్తే ఓనరు కొద్దిగా ఆయనకు బిన్న సపోర్టే కదా. కిరాణా షాప్ ఉంటుంది, ఆ కిరాణా షాప్లో కిరాణం కొంటాడు. అంటే 10,000 జీతం ఉంటే 5,000 మనకు సేవకే పోతుంది. 5,000 వాడు కాపాడుకుంటాడు. 5,000 నెల కాపాడుకొని వాడు మళ్ళీ ఏం చేస్తాడు, అరే ఒక 50,000 కాగానే అరే ఇట్లా ఏదైనా కొనుక్కున్నానంటే ఏదైనా సప్లాటో భూమి ఏదైనా కొనుక్కుంటారు. అది బిన్న గిరాక్ అయితే అప్పుడు రిజిస్ట్రేషన్కు గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది. ఒక కంపెనీలో 100 మంది ఇట్లా పనిచేస్తుంటే ఆ 100 మందిలా బయట 100 మంది బతుకుతారు. అందుకని ఒక కంపెనీలో ఉంటేనే, ఎక్కడైతే ఏ రాష్ట్రంలో కంపెనీలు ఎక్కువ ఉంటాయో ఆ రాష్ట్రమే డెవలప్ అవుతుంది. కంపెనీ లేని రాష్ట్రంలో డెవలప్ కాదు. ఎందుకంటే అక్కడ ఎవరు పని చేయరు, ఎవరు లేదు. ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంత స్టేట్లకి నుంచి వస్తారు పబ్లిక్, అంతమంది బతుకుతారు ఇక్కడ. అంటే ఒక ఉపాధి హామీ హైదరాబాద్లో ఉందన్నట్ల. అన్ని కంపెనీలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో చాలా డెవలప్మెంట్ అవుతుంది. అందరూ బతుకుతున్నారు. కిరాణా షాప్ కానీ, బట్టల షాప్ కానీ, హోటల్స్ కానీ, ఏదైనా సపోజ్ ప్రతిదీ మనకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ గవర్నమెంట్ మీద. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా వస్తుంది, కంపెనీలో కడతాను కదా, మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు అన్నీ ఫ్రీ ఇస్తారు కదా. ఇవన్నీ లేకపోతే ఎట్లా ఫ్రీ ఇస్తారు, వాళ్ళ జోళ్ళకి ఎందుకు ఇస్తారు కదా. అందుకని పెద్ద కంపెనీలు వస్తేనే మనకు ఎక్కువ ఫాయిదా ఉంటుంది. అందుకని కంపెనీలు రావాలి, అందరు పని చేసుకోండి. నమస్తే.